అమ్మ టీం ఆధ్వర్యంలో ఎస్వీఎస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం. అనంతపురం నగరంలోని రాణినగర్లో అమ్మ టీం ఆధ్వర్యంలో ఎస్వీఎస్ హాస్పిటల్ డాక్టర్ ఆర్ రాఘరాములు వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కెఎం జకీవుల్లా, రాష్ట్ర నాయకులు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అమ్మ టీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అందులో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిర కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, పేద ప్రజలు పరీక్షలు చేయించుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇలాంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి వారి యొక్క సమస్యలు తీరుస్తున్నందుకు అమ్మ టీం వారికి, ఇలాగే ఎస్వీఎస్ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ టీం ప్రెసిడెంట్ షేక్ షావలి సాదక్, అమ్మ టీం సభ్యులు మరియు ఎస్వీఎస్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మ టీం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అమ్మ టీంకి ముఖ్యంగా జకీవుల్లా గారికి, అలాగే షేక్ షావలి గారికి, సాదిక్ గారికి, నూర్ మొహమ్మద్ గారికి, తర్వాత ఎస్వీఎస్ హాస్పిటల్ యజమాన్యానికి, డాక్టర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. దేనికంటే ఇది ఫ్రీ మెడికల్ క్యాంపు. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అమ్మ టీం ఆధ్వర్యంలో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా స్లమ్స్ ఉన్నాయో, స్లమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈసీజీ అయితేమి, అలాగే షుగరు, బీపీ, అల్ట్రాసోనిక్ ఇలాంటి టెస్టు, అంటే ఇవన్నీ మామూలుగా పేద ప్రజలకి ఖర్చుతో కూడుకున్న కాబట్టి ఇక్కడికే ఇళ్ళకి పేద ప్రజలు ఇళ్ళకి వచ్చి అమ్మ టీం ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా అభినందించవలసిన విషయము. వీరికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఎస్వీఎస్ హాస్పిటల్ యజమాన్యానికి, అమ్మ టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అనంతపురం ప్రజల తరఫున తెలుపుకుంటాను. ముఖ్యంగా జకీవుల్లా గారికి అండ్ టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ పొద్దు రాణినగర్లో అమ్మ టీం ఆధ్వర్యంలో ఈ పొద్దు ఉచిత విద్యుత్ మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి, దగ్గుబాటి ప్రసాద్ గారికి, ఎన్ని పనులున్నా కానీ కొన్ని వాడవాడ తిరిగే కార్యక్రమం ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకొని బీదోళ్లకు సాయం చేసే కార్యక్రమానికి ముందు వెళ్ళాలని చెప్పి వద్దు అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని మా దగ్గర రావడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలకు నేను కూడా ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు, ప్రతి కార్యక్రమానికి నా అంతు కూడా తోడు ఉంటుంది. ఖచ్చితంగా అన్న ఇది పెద్ద ఎత్తున చేస్తాం ఇప్పటి నుంచి అని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ మాట చెప్పడం మాకు ఎంతో సంతోషకరం. ఇంకా పెద్ద ఎత్తున ప్రతి స్లమ్లో చేయడం జరుగుతుంది. అమ్మ టీం ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఉత్తరి బెడ్షీట్లు కానివ్వండి, కుక్కర్లు కానివ్వండి, పెళ్ళిళ్ళు కావాల్సిన సామాన్లు కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. వీళ్ళు సొంత ఖర్చులతో, ఎవరి దగ్గర ట్రస్ట్ అంటే ఏదో చందాలు గిందాలు అనుకున్నారు, ఇవన్నీ సొంత ఖర్చులతో వాళ్ళు సంపాదించిన దానిలోనే పెట్టి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఇది ఒక సంస్థ ఏదో బీదోళ్ళకి సాయం చేయాలని చెప్పి పెట్టడం జరిగింది. ఈ పొద్దు మన హాస్పిటల్ ఎస్వీఎస్ హాస్పిటల్ వారు రావడం జరిగింది. తిరుపతిలో ఉంది వాళ్ళది, గార్ల దినాలు కూడా పెడుతున్నారు, ఇక్కడ కూడా అనంతపూర్లో పెట్టారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఇంకా ముందుకు ఎలాంటి కార్యక్రమం అయినా మేమంతా ఎమ్మెల్యే గారు మేమంతా తోడుగా ఉంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. గౌరవనీయులైన పాటి ప్రసాద్ గారికి అండ్ మన రాష్ట్ర నిర్వాహక శాఖ అధికారి మన సార్ జకీవుల్లా గారికి అండ్ అమ్మ టీం పేరున అమ్మ టీం ప్రతి మెంబర్కి అండ్ మన అనంతపురం ప్రజలు అందరికీ నా వందనాలు. సో ఈరోజు మనము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అమ్మ టీం ఆధ్వర్యంలో. సో ఈ క్యాంపులో మనము షుగరు, బీపీ మరియు అన్ని రకాల జ్వరాలకు మరియు జనరల్ సమస్యలకు అండ్ ఎవరికైతే అవసరం ఉన్నది వాళ్ళకి ఈసీజీ తీయడం ఫ్రీగా ఉచితంగా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి సేవలు మనము ప్రతి 3 నెలలకు ఒకసారి మన తిరుపతిలో ముందుగా చేస్తూ ఉండేవారము. అలానే ఇప్పుడు రీసెంట్గా మనం అనంతపూర్లో స్టార్ట్ చేసాం మన ఎస్వీఎస్ హాస్పిటల్ శ్రీకంఠం సర్కిల్ దగ్గర. సో ఈ హాస్పిటల్ తరఫున మనము ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాంప్ చేస్తుంటాం. సో మనము కొన్ని
స్లమ్ ఏరియాస్ అంటే ఎక్కడైతే మనకు ఆరోగ్యానికి కొద్దిగా అందుబాటులో దూరంగా ఉన్న వాళ్ళకి ప్లస్ వాళ్ళ ట్రీట్మెంట్ ఎవరైతే నిర్లక్ష్యం చేస్తుంటారో అలాంటి చోట మనకు దాని గురించి అవగాహన కలిగిస్తూ దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన హాస్పిటల్లో మనము అన్ని రకాల సమస్యలకు అతి తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన చికిత్స అందించడం జరుగుతుంది. సో ఈ అమ్మా టీంకు ఆల్రెడీ అభినందిస్తున్నాను. ఎన్నో సామాజిక సేవలు చేస్తున్న అమ్మా టీంకు చాలా అభినందిస్తున్నాను. అండ్ వీళ్ళతో కలిసి నేను ఈరోజు క్యాంప్లో పాల్గొనడం నాకు ఎంతో గర్వంగా ఉందండి. అండ్ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే సార్కి అండ్ అమ్మా టీంకి నా ధన్యవాదాలు.